నిన్నటి కరెంట్ అఫైర్స్ చివరి ప్రశ్నకు సమాధానం. దేశంలో ఎన్ని గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది? ఆగస్టు 28న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో 12 ప్రపంచ స్థాయి గ్రీన్ఫీల్డ్ ఇండస్ట్రియల్ స్మార్ట్ సిటీలకు ఆమోదం లభించింది. దేశంలోని 10 రాష్ట్రాలలో 6 ప్రధాన ఇండస్ట్రియల్ కారిడార్లలో 28,602 కోట్ల వ్యయంతో వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఇక మొదటిది మహిళల భద్రత కోసం షీ బాక్స్ పోర్టల్. పని ప్రదేశాలలో మహిళల భద్రత కోసం కేంద్ర ప్రభుత్వం షీ బాక్స్ పోర్టల్ ను ప్రారంభించింది. కేంద్ర మహిళా శిశు అభివృద్ధి శాఖ మంత్రి అన్నపూర్ణాదేవి దీనిని ప్రారంభించారు. మహిళలపై లైంగిక వేధింపులకు సంబంధించిన ఫిర్యాదుల పరిష్కారం కోసం ఈ పోర్టల్ ఉపయోగపడుతుంది. ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లోని ఇంటర్నల్ కమిటీలు, స్థానిక కమిటీలకు సంబంధించిన సమాచారం ఇందులో ఉంటుంది. బాధితులు ఈ పోర్టల్ ద్వారా లైంగిక వేధింపులపై ఫిర్యాదు చేయవచ్చు. దర్యాప్తు ఏ విధంగా జరుగుతున్నదో తెలుసుకోవచ్చు. సకాలంలో తమ సమస్యలు పరిష్కారం జరిగేలా చేయవచ్చు. ఇక రెండవది F-16 యుద్ధ విమానాన్ని కూల్చిన రష్యా. ఉక్రెయిన్ కు చెందిన F-16 యుద్ధ విమానాన్ని రష్యా కూల్చివేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అంగీకరించింది. అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాన్ని నాటో దళాలు ఇటీవల ఉక్రెయిన్ కు అందజేశాయి. ఉక్రెయిన్ కు సుమారు 65 F-16 యుద్ధ విమానాలను ఇవ్వాలని నాటో దళాలు గత ఏడాది నిర్ణయం తీసుకున్నాయి. అమెరికా తయారు చేసిన F-16 యుద్ధ విమానాలను కూల్చే పైలట్లకు $170,000 నజరానా ఇవ్వనున్నట్లు కొన్ని నెలల క్రితమే ఓ కంపెనీ ప్రకటించింది. ఇక మూడవది ఆల్కెమిస్ట్ ఏవియేషన్ శిక్షణ లైసెన్స్ రద్దు. జార్ఖండ్లోని జంషెడ్పూర్ సోనారి విమానాశ్రయంలో విమానాలు నడిపే ఆల్కెమిస్ట్ ఏవియేషన్ శిక్షణ సంస్థ లైసెన్స్ ను డీజీసీఏ రద్దు చేసింది. ఆగస్టు 20న సదరు ఏవియేషన్ సంస్థకు చెందిన సెస్నా 152 ట్రైనీ విమానం ఆచూకీ గల్లంతైంది. ఆ తర్వాత చండిల్ డ్యామ్ రిజర్వాయర్ లో విమాన శకలాలను గుర్తించారు. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న ఇన్స్ట్రక్టర్ పైలట్, ట్రైనీ పైలట్ ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన తర్వాత ఆల్కెమిస్ట్ ఏవియేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రత్యేక భద్రతా అప్డేట్ ను నిర్వహించిన డీజీసీఏకి తీవ్రమైన లోపాలు కనిపించాయి. ఈ క్రమంలో శిక్షణ లైసెన్స్ ని నిలిపివేస్తున్నట్లు డీజీసీఏ ప్రకటించింది. ఇక నాల్గవది గురుగ్రామ్ లో సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్. హర్యానా రాష్ట్రంలోని గురుగ్రామ్ లో సౌతాంప్టన్ వర్సిటీ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నారు. ఇది నూతన జాతీయ విద్యా విధానం కింద ఏర్పాటు చేయనున్న తొలి విదేశీ విశ్వవిద్యాలయం ఆఫ్షోర్ క్యాంపస్. బ్రిటన్ కు చెందిన సౌతాంప్టన్ వర్సిటీ దీనిని ఏర్పాటు చేస్తుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన లెటర్ ఆఫ్ ఇంటెంట్ ని విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ వర్సిటీ ప్రతినిధులకు అందజేశారు. మన దేశంలో సౌతాంప్టన్ విశ్వవిద్యాలయం క్యాంపస్ లో ఇచ్చే డిగ్రీలు, విద్య, నాణ్యతా ప్రమాణాలు బ్రిటన్లో ఆ విశ్వవిద్యాలయం ఇచ్చే డిగ్రీలతో సరిసమానమైనవని యూజీసీ చైర్మన్ జగదీష్ కుమార్ వెల్లడించారు. ఇక ఐదవది పారాలింపిక్స్ లో సత్తా చాటిన శీతల్ దేవి. పారిస్ పారాలింపిక్స్ లో తొలి రోజు భారత పారా అథ్లెట్లు వేర్వేరు విభాగాలలో అద్భుత ప్రదర్శన కనబరిచారు. పారా ఆర్చర్ శీతల్ దేవి మహిళల వ్యక్తిగత కాంపౌండ్ ఓపెన్ ర్యాంకింగ్ రౌండ్ లో 703 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి నేరుగా రౌండ్ 16కు అర్హత సాధించారు. అదే విభాగంలో మరో ఆర్చర్ సరితాదేవి 682 పాయింట్లతో 9వ స్థానం దక్కించుకున్నారు. ఇక మిక్స్డ్ టీమ్ కాంపౌండ్ ఈవెంట్ లో శీతల్ దేవి, రాకేష్ కుమార్ జోడీ 1399 పాయింట్లతో అగ్రస్థానాన్ని సొంతం చేసుకున్నారు. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జీ కొత్త డైరెక్టర్ జనరల్ గా ఎవరు నియమితులయ్యారు? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.